పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. ఇప్పుడు మన భావనా ప్రియలో సాహిత్య ప్రసంగం చేయడానికి గౌరవశ్రీ డాక్టర్ పాణ్యం శ్రీనివాస్ గారిని ఆహ్వానిస్తున్నాము. వారి ప్రసంగం చేయడానికి ముందు ఒక చిరు పరిచయం వారి గురించి. వీరు లక్ష్మీ నరసింహ శాస్త్రి, లక్ష్మీ నరసమ్మలకు వెల్తూరిలో జన్మించారు. ప్రస్తుత నివాసం కర్నూలు. వీరు పాఠశాల విద్య అంతా ప్రభుత్వ పాఠశాలలోనే కొనసాగిన ఉన్నత విద్య ప్రైవేటుగానే సాగింది. 37 సంవత్సరాలు పాఠశాలలో తెలుగు భాషా బోధకులుగా సేవ చేసి ప్రస్తుతం విశ్రాంత ఉపాధ్యాయులుగా ఉంటూ ఆధ్యాత్మిక ప్రసంగాలు చేయడం, అవధానాలలో పాల్గొనడం చేస్తున్నారు. ఎక్కువగా అవధానంలో వీరు నిషిధాక్షరిలో పాల్గొంటుంటాడు. వీరి రచనలు శ్రీ బ్రహ్మ గుండేశ్వర శతకము, ఋతుషట్కము, త్రిపుర. ఈ త్రిపుర వారి మనవరాలు మొదటి పుట్టినరోజు సందర్భంగా 100 పద్యాల్లో బహుమతిగా ఇచ్చినటువంటిదట. తర్వాత మాండూకోపనిషత్తు. ఇవే కాకుండా పాణ్యం కవులు రచనలు అని వీరి తాతగారి, నాన్నగారి, పెద్ద నాన్నగారి 11 రచనలను పునఃప్రచురణ కావించారు. వీరగాథల పరిశోధక పితామహుడైన తంగిరాల వెంకట సుబ్బారావు గారి పర్యవేక్షణలో బెంగళూరు యూనివర్సిటీలో రామాయణ కల్పవృక్షం తెలుగుదనంపై పరిశోధన చేశారు. ఇది వారి పరిచయం. వీరిని చాలామంది గురుమూర్తి అనే ముద్దు పేరుతో పిలుస్తారట. శ్రీనివాస గురుమూర్తి గారిని ప్రసంగించవలసిందిగా వారి పెద్దనాన్న రచన అయినటువంటి పాణ్యం నరసరామయ్య గారి వీరకంకణం అనే కావ్య విశేషాలపై వీరు ప్రసంగిస్తారు. శ్రీనివాస గారు, మీకు స్వాగతం అండి. మీ సమయం 45 నిమిషాలు ఉంటుంది. శ్రీ గురుభ్యో నమః. అవతంసీకృత చంద్రశాబకము వామార్ధంగ శుద్ధాంతమున్ పవనాంధః పతి కంకణంబున గురూపంబూని అస్మన్మనోభవనం బంధువసించుచున్న అస్మన్మనోభవనంబునందువసించుచున్న పరమ బ్రహ్మంబు విద్వజ్జన ప్రవరామోదకరోత్తమోత్తమ కవిత్వము ప్రౌఢి భాసించుతన్. నమస్సభాయై సభాపతిభ్యశ్చ. సభలో ఆసీనులైన సాహితీ ప్రియం భావకులందరికీ నమస్సులు. భావనా ప్రియ సంస్థ నామమే ఎంతో ప్రియంగా ఉంది. భావనామాత్ర సంతుష్ట హృదయాయై నమో నమః
అని లలిత అష్టోత్తర శత నామాల్లో ఒక నామం. భావన మాత్ర, భావన చేతనే సంతోషిస్తుంది అమ్మవారు లలితా పరాభట్టారిక. భావనా ప్రియ అంటే లలితా పరమేశ్వరి అని. నేను లలితోపాసకుణ్ణి కాబట్టి నాకు వెంటనే అది స్ఫురించింది. భావనా మాత్ర సంతుష్ట హృదయ. మరి ఈ భావన అనేది మనం మామూలు మాటల్లో చెప్తుంటాం, కానీ ప్రతి చోట ఉండేదంతా భావనే. యద్భావం తద్భవతి. మనం ఏ రకమైనటువంటి ఆలోచనలతో భావాలతో కూడి ఉంటామో దానికి సంబంధించినటువంటి ఫలితాలనే మనం పొందుతాము అంటూ ఉంటాం. మరి ప్రకృత విషయానికి వస్తే ఈ సాహిత్య సంస్థ ఇప్పటికి దాదాపు 180 కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఇది 180వ కార్యక్రమం అని చెప్పినారు. చాలా సంతోషం. అంటే 108 వారాలు, దాదాపు 4 సంవత్సరాలు నుంచి అవిచ్ఛిన్నంగా అఖండంగా ఈ కార్యక్రమం జరుపుతున్నారు. ఆ నిర్వాహకులకు, పాల్గొనే సభ్యులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినారు, చాలా సంతోషం. ఇంకా ప్రకృత విషయానికి వస్తే పాణ్యం నరసరామయ్య గారు మా పెదనాన్నగారు. పాణ్యం నరసరామయ్య గారు, పాణ్యం లక్ష్మీ నరసయ్య మా తండ్రి గారు. మా తాతగారి పేరు కూడా పాణ్యం లక్ష్మీ నరసయ్య. మరి పాణ్యం నరసరామయ్య, పాణ్యం లక్ష్మీ నరసయ్య అనే వీరిరువురు దాదాపు 50-60 ఏళ్ల కిందట రాయలసీమ జంట కవులుగా ప్రసిద్ధి. ఆ తరం వాళ్లకు సుప్రసిద్ధులు. ఈ రాయలసీమలో అంతా కూడా వాళ్ళు అవధానాలు చేసినారు, అష్టావధానాలు, శతావధానాలు. ఇద్దరూ కలిసి కవిత్వ రచన చేసినారు. వీరికి అంతా కూడా స్ఫూర్తి తిరుపతి వెంకట కవులు. తిరుపతి వెంకట కవులను చూసి వారి వల్లే ఈ జంట కవులుగా వాళ్ళు కొన్నాళ్ళు ఈ సాహితీ వ్యాసంగాన్ని కొనసాగించినారు. తర్వాత మళ్ళీ ఎవరి ధోరణి వాళ్ళది మారిపోయింది. కానీ మా పెదనాన్నగారు నరసరామయ్య గారు మాత్రం ఈ కావ్య రచన అది మానకుండా కొనసాగించినారు చివరి దాకా. వారు రాసిన కావ్యాల్లో వీరకంకణం ఒకటి, తర్వాత స్వాతంత్ర వీరుడు అన్నది ఒకటి. ఈ స్వాతంత్ర వీరుడు అంటే ఏమంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర. ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనేది చాలా మనకు స్వాతంత్ర మొట్టమొదటి అంటే సిపాయి మ్యూటినీ కన్నా ముందే ఈ ఆంగ్లేయులకు ఎదర్చి పోరాడినటువంటి ప్రథమ స్వాతంత్ర వీరునిగా ఆయనకు చరిత్రలో స్థానం ఉంది. మరి ఆయన గురించి కావ్యం రాసినారు ఆయన. ఎందుకంటే మా పూర్వీకులది ఈ ఉయ్యాలవాడ, కోయిలకుంట్ల దగ్గర, నంద్యాల కోయిలకుంట్ల దగ్గర ఉండే ఉయ్యాలవాడ అసలు స్వస్థానం. అక్కడ ఉండడం వల్ల ఆయనకు కూడా ఆ గ్రామానికి చెందినవాడే కాబట్టి ఈ కవి కథానాయకుడు ఆయన గురించి రాశారు. ఇట్లా ఇంకా ఉన్నాయి ఆయన గురించి రచనలు ఉన్నాయి. తర్వాత ఇక చాటువులు అని సంస్కృతంలో 100 చాటువులు రాసినారు. అఖండమైన పాండిత్యము, తర్వాత ఈ అవధానాల్లో పాల్గొనడము, సాహిత్య సభల్లో పాల్గొనడం, మొదటి నుంచి ఇంకా ఇదే ధోరణిలో వాళ్ళ జీవనయాత్ర సాగించినారు. నేను యథాశక్తి వాళ్ళ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాను. ఇంకా ఇప్పుడు ప్రకృతానికి వస్తే నేను నరసరామయ్య గారి వీరకంకణం అనే కావ్యాన్ని ఈనాడు ఈ సభలో దాని గురించి మీకు కొంత పరిచయం అనండి, లేదా దాంట్లో ఉన్నటువంటి ఈ కవిత్వ సాహిత్య లక్షణాలు ఇవన్నీ కూడా తెలిసినంత వరకు చెప్దాము. నాకు ఈ అవకాశం ఇచ్చినారు నిర్వాహకులు, అందరికీ ధన్యవాదాలు. ఇది వీరకంకణం అనేది ఏమంటే రాయల నాటి కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన. శ్రీకృష్ణదేవరాయల కాలంలో జరిగిన సంఘటన ఇతివృత్తంగా తీసుకొని ఈ కావ్యం మలిచినారు. దీన్ని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు విశ్వనాథ నాయకుడు అని గేయ రూపంలో రాసినారు.
అది చాలా ప్రసిద్ధి చెందినటువంటి కావ్యంగా అందరికీ తెలుసు. తర్వాత దీన్ని వీరు 1954వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా రచించి ప్రకటించినారు. 1954లో వీర కంకణం అని పేరు పెట్టినారు. కథ అయితే విశ్వనాథ నాయకుని కథే. ఆ విశ్వనాథ నాయకుడు దీంట్లో కథానాయకుడు. విశ్వనాథ నాయకుడు ఎవరు, అతను ఎందుకు, దీనికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి కథలో ఇతివృత్తం ఏమి, ఆ ఇతివృత్తాన్ని తీసుకొని కావ్యంగా, చాలా చిన్న కావ్యం, 162 పద్యాలే ఉంటాయి దీంట్లో. ఆ చిన్న కావ్యాన్ని దాంట్లో ఈ కవితా లక్షణాలన్నింటినీ కూడా ఆయన పాండితీ, ప్రకర్ష, ఉత్పన్నత ఇవన్నీ కూడా ఎట్లా ప్రకటించినారు, దానికి సంబంధించినటువంటి చాలా మంది ఆ కాలానికి ఉన్న ప్రసిద్ధులైనటువంటి కవి పండితులందరూ దాన్ని బాగా ప్రశంసించినారు. దాంట్లో ఈ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు, ఇట్లా ప్రసిద్ధులందరూ, మధునాపంతుల సత్యనారాయణ గారు, ఇంకా అక్కడి నుంచి వచ్చేసి ఈ తుమ్మల సీతారామమూర్తి చౌదరి, వీళ్ళందరూ ప్రసిద్ధమైనటువంటి పండితులు. తెలుగు కవిత్వంలో తెలుగు కవులకు సంబంధించినటువంటి వీరి పాండిత్యం, వీళ్ళ ప్రసిద్ధి అందరికీ తెలిసినదే. మరి ఇట్లా ఇంకా చెప్పుకుంటూ పోతే 1958లో మళ్ళీ పునర్ముద్రణం అయింది ఇది. మరి అంతేకాకుండా ఆ కాలంలో ప్రసిద్ధి చెందినటువంటి సాహిత్య పత్రికలు, కృష్ణాపత్రిక, భారతి, ఆంధ్రపత్రిక, ఇవన్నీ కూడా ఈ కావ్యాన్ని గురించి ఎంతో గొప్పగా దాంట్లో విశేషాలను ఉద్ఘాటిస్తూ వాటి అభిప్రాయాలను, వ్యాసాలను ప్రకటించినాయి. మరి ఇంత కావ్యంగా రాసి దీనికి ఇంత కీర్తి ప్రతిష్టలు వచ్చింది. ఇంకా కాకుండా ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉన్న కాలంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఈయనకు దీనికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఈ కావ్యానికి, ఈయన కృషికి, పాండిత్యానికి గుర్తింపుగా తగినటువంటి సన్మానము, పురస్కారం జరిగింది. ఇంకా ఈ కావ్యాన్ని గురించి చెప్తే బెంగళూరు యూనివర్సిటీలో డిగ్రీ విద్యార్థులకు ఈ కావ్యము నాన్ డీటెయిల్డ్ టెక్స్ట్గా కూడా కొన్నాళ్ళు దీన్ని పాఠ్య గ్రంథంగా కూడా ఉండింది. ఇది దీని గురించినటువంటి ఒక రకమైనటువంటి దీనికి సంబంధించిన నేపథ్యం. మరి ఇంకా అసలు కథలోకి వచ్చేస్తే ఏమి దీంట్లో ఉన్నటువంటి ఇతివృత్తము అంటే, శ్రీకృష్ణదేవరాయల కాలం, శ్రీకృష్ణదేవరాయలు సరే దక్షిణాపథాన్నంతా ఆక్రమించి అందరినీ జయించి సువిశాలమైనటువంటి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినాడు. అది ప్రసిద్ధమైనటువంటిది. మరి దాంట్లో ఒకసారి ఏమైంది ఒక సంఘటన అంటే, ఆయన సామ్రాజ్యంలో భాగంగా ఉన్నటువంటి సామంతరాజులు చోళులు, పాండ్యుడు, వాళ్ళు తమిళ దేశంలో దక్షిణాపథాన ఉండినారు. ఒకసారి ఈ చోళరాజు పాండ్యరాజు మీద దండెత్తి వచ్చి, ఆ పాండ్యుని పేరు చంద్రశేఖర పాండ్యుడు, ఆ పాండ్యరాజు మీద దండెత్తి వచ్చి అతనిని జయించి, అంతేకాకుండా ఆయన భార్యను చెరబట్టినాడు. అప్పుడు ఈ చంద్రశేఖర పాండ్యుడు పారిపోయి వచ్చేసి శ్రీకృష్ణదేవరాయలను శరణు వెళ్ళినాడు. నువ్వు మాకందరికీ సమ్రాట్టు కదా, మరి ఇప్పుడు అతను వచ్చి అన్యాయంగా ఇట్లా నా మీద దండెత్తొచ్చినాడు, అంతేకాకుండా పరమ పతివ్రత అయినటువంటి నా భార్యను చెరపట్టినాడు, ఇది నా దుస్థితి అని బాధపడి సభలో వచ్చి కన్నీళ్ళు పెట్టుకొని కాళ్ళ మీద పడితే, అప్పుడు ఆ రాయలు అక్కడ ఇద్దరు తన సామంతుల్లో ఒకరి మీద ఒకరు ఇట్లా దురాక్రమణ చేయడం తప్పని, కాబట్టి ఆ చోళరాజు మీదికి తన సైన్యాన్ని పంపించి
ఆ చోళుణ్ణి ఓడించి బంధించి తీసుకొని రమ్మని తన సైన్యాధిపతి అయిన నాగవ నాయకుడిని ఆజ్ఞాపిస్తాడు. ఆ నాగవ నాయకుడిని ఆజ్ఞాపిస్తే నాగవ నాయకుడు ససైన్యంగా పోయి ఆ చోళరాజును ఓడిస్తాడు. ఓడించి ఏం చేయాలా ఇప్పుడు? రాజు చెప్పిన ప్రకారము ఆడిని బంధించి మళ్ళీ తీసుకొని వచ్చి కృష్ణదేవరాయలు అప్పగించి అక్కడ చేర్పేది. అది తన విద్యుత్ ధర్మం. కానీ అక్కడ ఏమైంది? ఇదే కథలో చాలా కీలకమైన మలుపు. ఆ నాగవనాయకుడు గొప్ప వీరుడు, కృష్ణదేవరాయలు వెంబడి చాలా యుద్ధాల్లో పాల్గొన్నాడు, సర్వసైన్యాధ్యక్షుడు, గొప్ప వీరుడు, అతన్ని ఎదిరించి పోరాడే వీరుడే లేడు అని కీర్తి పొందినటువంటి వాడు. మరి అటువంటి వాడు అక్కడ చోళరాజును జయించడం జరిగింది. అక్కడ చోళ పాండ్య 2 రాజ్యాలకు, ఆ రెండుటికి నేనే రాజును అని తనే స్వయంగా ప్రకటించుకుంటాడు. ఆ రాజ్యం మీద, అధికారం మీద, వైభవాల మీద, భోగాల మీద ఉన్న వ్యామోహం కొద్దీ ఈ రకంగా తనను తానే చోళ పాండ్య రాజ్యాలకు నేనే రాజును అని ప్రకటించుకుంటాడు. అది క్రమంగా కృష్ణదేవరాయలకు తెలుస్తుంది. తెలిసేటప్పటికీ తను పంపిన సేనా నాయకుడు తను చెప్పినటువంటి పని నిర్వర్తించకుండా తనకే ఎదురు తిరిగి తన ఆజ్ఞను ధిక్కరించి ఈ విధమైనటువంటి స్వతంత్రాన్ని ప్రకటించుకొని నేనే ఈ 2 రాజ్యాలకు రాజును ప్రభువుని అంటాడా అని ఆగ్రహోదగ్రుడై తన సభలో వీరులందరినీ పిలిచి ఎవరు పోతారు మీరందరు పోయి, ఎవరు పోతారు మీరు? నాగనాయకుడిని పోయి మీరు ఎదిర్చి ఓడించి పట్టి బంధించి తీసుకొని రాపోండి. నాగనాయకుని పరాక్రమము అని ప్రసిద్ధి తెలుసు కాబట్టి ఎవరు ముందుకు రారు. అప్పుడు రాజు చాలా, మీరు ఇంతమంది ఉన్నా కూడా ఎందుకు వృధా, నేనే యుద్ధానికి పోతాను, నేనే పోయి వాడిని గ్రహిస్తాను, వాడిని పట్టి బంధిస్తాను అని, ఇంతమంది ఉన్నా మీరందరూ కూడా వ్యర్థము అని కోపంగా మాట్లాడుతుంటే అప్పుడు ఒక యువకుడు ఆ సభ మధ్యలో లేచి నిలబడి, రాజా మీరు అనుమతిస్తే నేను పోతాను, పోయి మీరు చెప్పిన ప్రకారము అక్కడ నాగవనాయకుడిని ఓడించి బంధించి తీసుకొచ్చి మీకు అప్పగిస్తాను. నాగవనాయకుడు మహావీరుడు, అతన్ని ఎవరు జయించలేరు అనేది సుప్రసిద్ధం. కానీ ఇప్పుడు మీ ఆజ్ఞను నేను ఆజ్ఞానువర్తిగా ప్రవర్తించాలి కాబట్టి నేను పోతాను యుద్ధానికి సిద్ధమయ్యి అంటాడు. వాడెవడు అంటే ఆ యువకుడు నాగవనాయకుడి కుమారుడే, వాడే వీరమనాయుడు. అతనికి తర్వాత విశ్వనాథ నాయకుడు అనే పేరుతో ప్రసిద్ధులైనాడు. కానీ నాగవనాయుడు, వీరమనాయుడు వాళ్ళిద్దరి నామాలు. ఆ వీరమనాయుడు పోయి యుద్ధానికి సిద్ధమై సైన్యంతో పోయి అప్పుడు తండ్రితో యుద్ధం చేయాలా అని ఎందుకు పోతే తండ్రి తనకు రకరకాలైనటువంటి మాటలు చెప్పి వాడిని తన వైపు లాక్కోవాలా అని రాయలకు వ్యతిరేకంగా మారుద్దాము, మన ఇద్దరం ఒకటైదాము, అప్పుడు ఈ రాజ్యాలన్నీ మనవే అవుతాయి, నువ్వు కూడా ప్రభువు అవుతావు, ఎన్నాళ్ళు మనకి సేవకా వృత్తి, ఈ రకమైనటువంటి దుర్బోధలు చేసి ఆ కుమారుణ్ణి తన వైపు మార్చుకోవాలా అని చాలా ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ మనకు ఈ వీరమనాయుని ధర్మనిష్ట, నిజాయితీ, చిత్తశుద్ధి, తర్వాత రాజాజ్ఞ పాలన అనే అద్భుతమైన సుగుణాలు కనిపిస్తాయి. కానీ అతడు ఏమాత్రం చెల్లించకుండా తండ్రికే బుద్ధి చెప్తాడు, నువ్వు ఇట్లా చేయకూడదు, నీకు ఇంతవరకు ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలన్నీ కోల్పోయినావు, మరి ఇప్పటికైనా నీవు తప్పు ఏమీ లేదు, నువ్వు వచ్చి రాజుని శరణు వేడితే రాయలను ఆయన క్షమిస్తాడు, ఇంతవరకు నువ్వు చేసినటువంటి సేవకు గుర్తుగా నీకు క్షమాపణ కూడా కుదురుతుంది, కాబట్టి నువ్వు వచ్చేసేయి అంటే వాడు వినడు. వినకుంటే చివరకు యుద్ధము తప్పదు. వాళ్ళిద్దరి తండ్రి కొడుకుల మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది. చివరకు ఈ వీరమనాయుడు నాగవనాయకుడిని ఓడించి పట్టి బంధించి బందీగా తీసుకొని వచ్చి కృష్ణరాయలకు అప్పగిస్తాడు.
కృష్ణరాయలకు అప్పగిస్తే అప్పుడు కృష్ణుడు ఆయన ముందే చెప్పింటాడు, మీరు ఎవరైతే నాగమనాయకుడిని బంధించి తీసుకొని వచ్చి నాకు అప్పగిస్తారో వాళ్లకు నేను బహుమతిగా వీరకంకణం ఇస్తాను, వీరునిగా ప్రకటిస్తాను అన్నందుకు అసలు ఈ కావ్య నామమే వీరకంకణంగా ఈ కవి నిర్దేశించినారు. మరి ఈ విధంగా ఈ వీరకంకణ కావ్యము నాగమనాయకుడిని తెచ్చి బంధిస్తూనే ఏమైపోయింది, రాజు చాలా సంతోషించి నీకు వీరకంకణం ఇస్తాను, నీకు వీరునిగా బహుమతి ఇస్తాను అంటే, ప్రభు నాకు అవన్నీ ఏమొద్దు, మీరు దయదలిచి నా చిన్న కోరికను మన్నించండి, ఇప్పుడు మీ ఎదురుగా దోషిగా నిలబడినాడు మా తండ్రి, ఆయనను క్షమించి వదిలేయండి శిక్షించకుండా, అదే చాలు నాకు, మీరు అదొక్క వరాన్ని ప్రసాదించండి అని ప్రార్థిస్తాను. ప్రార్థిస్తే అప్పుడు తిమ్మరసు, కృష్ణరాయలు, మిగతా వాళ్ళందరూ సభలో ఉన్నటువంటి న్యాయ కోవిదులందరూ కలిసి చర్చించి, సరే ఇంతవరకు నాగమనాయకుడు చేసినటువంటి రాచసేవ ఉంది కదా, ఇప్పుడేదో పొరపాటు చేసినాడు, ఇది మొదటి తప్పుగా క్షమించేద్దాము అని క్షమిస్తారు. క్షమించిన తర్వాత ఈ విశ్వనాథ నాయకునికి పాండ్యరాజు కుమార్తె అంతవరకు వాడికి వివాహం కూడా కాలేదు, యువకుడు ఇంకా అవివాహితుడు, అందుకని పాండ్యరాజ కుమార్తెనే ఇచ్చి వివాహం చేయండి అని రాజే నిర్ణయిస్తాడు. ఆ రాజు నిర్ణయం ప్రకారం ఆ పాండ్యరాజ కుమార్తెతో ఈ వీరవనాయుని వివాహం జరుగుతుంది. ఆ వివాహ సందర్భంలో రాజు రాయలే, శ్రీకృష్ణరాయలు విశ్వనాథ నాయక అని వానికి బిరుదిచ్చి ఆ పాండ్యచోళ రాజ్యాలకు అతన్నే ప్రభువుగా నియమిస్తాడు. ఇది దీంట్లో ఉన్నటువంటి కథ అంటే స్థూలంగా చెప్పడం. దీనిని 162 పద్యాల్లో కవి నరసరామయ్య గారు ఒక గొప్ప చారిత్రక వీరకావ్యంగా మలిచారు. మనం చారిత్రక కావ్యాలను మామూలుగా సాహిత్యంలో ప్రసిద్ధిగా ఉన్నాయి చాలా. మరి మనకు చారిత్రక కావ్యాలు అంటూనే ఈ ప్రాచీన కావ్యాల్లో గుర్తుకొచ్చేటివి గడియారం వెంకటేశ్వర శాస్త్రి గారి శివభారతం, అట్లే దుర్భాగ రాజశేఖర శతావధాని గారు, వాళ్ళిద్దరూ కూడా ఈ కడప జిల్లా పొద్దటూరు వాస్తవ్యులు. వారి యొక్క రాణా ప్రతాప సింహ చరిత్ర ఇవి వెంటనే మనకు స్ఫురిస్తాయి, ప్రసిద్ధి చెందినటువంటి. ఇంకా రకరకాలైన చారిత్రక కావ్యాలు ఉన్నాయి. తర్వాత చారిత్రక నవలలు వచ్చినాయి, అవన్నీ వచ్చినాయి. పూర్వ రచనల్లో కావ్య పద్ధతుల్లో సుప్రసిద్ధంగా చాలా వచ్చేసినాయి. నవలలలో చారిత్రక నవలలు వచ్చినాయి, నాటకాల్లో చారిత్రక నాటకాలు వచ్చినాయి. చారిత్రక కావ్యంలో ఈ శివభారతము ఎందుకు ఇవి చెప్పాల్సి వచ్చిందంటే, ఈ ఇద్దరి కవులకు ఈయన చాలా ప్రియమైన శిష్యుడు ఈ కవి నరసరామయ్య. గడియారం వెంకటేశ్వర శాస్త్రి గారికి, దుర్భాగ రాజశేఖర శతావధానికి, అట్లే పుట్టపర్తి నారాయణాచార్యులు, ఇట్లా వీళ్ళందరి శుశ్రూష చేసిన వాడు. వీళ్ళిద్దరు కూడా పాండవ సోదరులు. వాళ్ళ దగ్గరికి పోయి అక్కడ వాళ్ళ దగ్గర ఎన్నో సాహితీ రహస్యాలను తెలుసుకొని కవిత్వ రచన ధోరణులు పద్ధతులన్నీ కూడా వాళ్ళు అధ్యయనం చేసి వాళ్ళ నుంచి పొంది వాళ్ళ రచనలను స్ఫూర్తిగా తీసుకొని వీళ్ళ కవిత్వ రచన అవి సాగించింది. మరి గడియారం వెంకటేశ్వర శాస్త్రి గారి రచన శివభారతం అంటే శివాజీ చరిత్ర, అది చాలా ప్రసిద్ధి చెందింది. ఆ శివాజీ చరిత్ర గడియారం వెంకటేశ్వర శాస్త్రి గారికి తిక్కన ఆదర్శం, తిక్కన మహాకవి. ఆ తిక్కన మహాకవి ధోరణిలోనూ తిక్కన భారత యుద్ధము, అక్కడ ఉన్నటువంటి వర్ణనలు ఇవన్నీ కూడా చాలా ప్రీతిగా ఆయన తిక్కనను ఉపాసించి కవిత్వం ఆ రకమైనటువంటి ధోరణిలో ఆయన శివభారతము అదంతా కూడా మనకు అదే ధోరణిలో కనిపిస్తుంది. ఆ వర్ణనలు, ముఖ్యంగా యుద్ధ వర్ణనలు, అక్కడ ఉన్నటువంటి ఆ వీరరస విజృంభణ ఇవన్నీ కూడా మనకు ఈ తిక్కనను ఎక్కువగా గడియారం వారు ఫాలో అవుతుంటారు. ఆ గడియారంగా వెంకటేశ్వర శాస్త్రి గారి ప్రేరణ, స్ఫూర్తి అవి రెండు కూడా మనకు ఈ కవి తన రచనలో అక్కడక్కడ చూపిస్తారు.
మనకు కొన్ని పద్యాలు అంటే ముఖ్యంగా ఈ పద్య కావ్యాలలో ముఖ్యంగా ఏమంటే, పద్యకావ్యం కావచ్చు ఏదన్నా కావచ్చు, మనకు రాజశేఖరుడు అని ఒక అలంకారికుడు ఉన్నాడు. అతను కావ్య మీమాంస అని ఒక అలంకార శాస్త్రం రాశాడు. దాంట్లో కారయిత్రి భావయిత్రి అని రెండు దాండ్ల మీద చాలా చర్చ చేసినాడు ఆయన. భావయిత్రి అంటే భావన చేయడం, భావన చేయడము అంటే ఒక ఆలోచన చేయడం. అది మనం అందరం చేస్తూనే ఉంటాం. ముఖ్యంగా ఈ రచయితలకు కవులకు చాలా ఇంకా అవసరం. మనం రకరకాలైనటువంటి ఆలోచనలు రకరకాలైనటువంటి భావనలు మనకు కలుగుతూనే ఉంటుంది. ఆ భావనను సమర్థవంతంగా దాన్ని వ్యక్తపరచడంలో అంటే ఛందోబద్ధంగా కానీ మామూలు వచన రూపంలో కానీ ఎట్లయినా కావచ్చు, అది చేసేవాడే సమర్థుడైన ప్రతిభావంతుడైన రచయిత కవి అవుతాడు. దాన్ని భావయిత్రి కారయిత్రి అని రెండు లక్షణాలుగా తీసుకొని ఒక భాగమంతా ఈ చర్చకు పెడతారు. అంటే ఈ భావన ఎట్లా తయారవుతుంది? మనం ఈ రసానికి మూలం స్థాయి భావము. ఆ స్థాయి భావము అనేది మానవ మనస్తత్వ శాస్త్రానికి సంబంధించిన అంశము. ఆ స్థాయి భావాన్ని ఆధారంగా తీసుకొని ఈ నవరసాలు ఏర్పడినాయి కావ్యాలలో. ఈ నవరసాలు ఏర్పడినాయి ఆ స్థాయి భావం దగ్గర. అంటే సహృదయత, సహృదయుడు అని మనం వింటుంటాం. అంటే ఏమని? సహృదయుడు అంటే ఏమని? మంచి హృదయం గలవాడు అనే జనరల్గా అంటాం, కానీ సమాన హృదయుడు అంటాం. అంటే కవి ఏ రకమైనటువంటి భావన, కవి ఏ రకమైనటువంటి ఆలోచన, ఏ సంస్కారంతో ఏ స్థాయిలో చెప్తున్నాడు, అదంతా కూడా బాగా గ్రహించి ఆ కావ్యాన్ని, ఆ రచనను ఆస్వాదించి దానివల్ల సంపూర్ణమైన ఫలం పొందేవాడు సహృదయుడు. మరి అంటే దాదాపు ఏమైపోతుంది అక్కడ మనకు? అందుకే చాలా రకాలైనటువంటి ఈ శాస్త్ర చర్చల్లో కూడా సహృదయుడే మనకు దానికి సంబంధించినటువంటి ఆ కావ్యం మంచిదా కాదా, గొప్పదా కాదా, దానివల్ల ప్రయోజనం ఉందా లేదా నిర్ణయించేది సహృదయుడు. దాన్నే మళ్ళీ విమర్శగా అది ఒక శాఖగా బయలుదేరింది. వాళ్ళే విమర్శకులు అవుతారు. మళ్ళీ ఆ విమర్శలో రకరకాలైనటువంటి ధోరణులు అవన్నీ వచ్చేస్తాయి. తర్వాత ఇక్కడ ఈ భావయిత్రి కారయిత్రిలో కావ్యగతాంశములందు 90 అయిన పాళ్ళు కవి ప్రతిభలోననుండు అంటాడు విశ్వనాథ సత్యనారాయణ. అంటే కావ్యము రాసే రచనలో ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి కదా, రసములు, అలంకారాలు, తర్వాత అక్కడి నుంచి వచ్చేసి భావుకత, ఛందోబద్ధమైనటువంటి రచన, ఆ శైలి, తర్వాత శయ్య, ఇవన్నీ రకరకాలైనటువంటి చెప్తుంటాం. ఆ సమాస ఘటన, ఆ చెప్పే విధానంలో ఒకదానికొకటి మళ్ళీ పొంతన ఉండడము, ఏకవాక్యత అంటారు. ఇవన్నీ కూడా మహాకవులు మహాకావ్యాల్లో ఆ లక్షణాలు. వర్ణనలు, అష్టాదశ వర్ణనలు అని చెప్పినారు ప్రబంధ రచనలలో. ఈ వర్ణనలు ఎట్లా చేయాలా, ఏ వర్ణన ఎట్లుండాలా, తర్వాత కవి సమయాలు, ఇదంతా కూడా ఈ కవిత్వంలో ఈ పూర్వకావ్యాలలో అందరికీ 180 సాహిత్య కార్యక్రమాలు విన్నారు కాబట్టి ఇవన్నీ మీరు అందుకునే సంస్కారంతో ఆ స్థాయిలో ఉంటారని నేను ఈ రకమైన ధోరణిలో చెప్తున్నాను. మరి ఇది కొంత మనకు ఈ రకమైన నేపథ్యం ఉంటే అసలు ఏదైనా కావ్యం ఎట్లా చదవాలా, కావ్యం చదివిన తర్వాత మనం దాన్ని ఏ విధంగా గ్రహించాలా, ఏ విధంగా రసించాలా, రమించాలా అనేదంతా మనకు అర్థం కావాలంటే ఈ రకమైనటువంటి కొంత నేపథ్యము, కొంత ఫౌండేషన్ అవసరమవుతుంది. మరి ఈ కావ్యం మా నరసరామయ్య గారి వీరకంకణంలో ఈ లక్షణాలు ఎంతవరకు ఉన్నాయి, ఏమేమి ఈయన దాంట్లో ఎంతవరకు సఫలీకృతుడైనాడు అనే దాన్ని మనం విహంగావలోకనంగా చూస్తాము. అక్కడక్కడ కొన్ని పద్యాలు నేను చెప్తాను. అక్కడ దానిలో ఈ రచన ప్రౌఢమైనటువంటి ప్రాచీన కవుల రచనలు ఎట్లా ఏ విధంగా ఉంటాయి అనేది కొంచెం చెప్తాను. ఇక్కడ మనకు ఆ రాయల సభ తీర్చి ఉన్నాడు. రాయల సభ తీర్చినప్పుడు
ఆ కాలంలో రాయల పాలన ఎట్లుండింది, రాయల సామ్రాజ్య స్థాపన తర్వాత సుస్థిరమైనటువంటి ప్రజారంజకమైనటువంటి పాలన చేసినాడు అనేది మనకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ముత్యాలను రత్నాలను విధులలో పోసి అమ్ముతున్నారు అని విదేశీ చరిత్రకారులు కూడా రాయల పాలన వేణోళ్ళ పొగిడినారు. దాన్ని చెప్తాడు. అసలు ఆ సామ్రాజ్య స్థాపనకు ఈయన ఏం చేసినాడు ఏమి అనేది చూడండి. మొట్టమొదట కావ్య ప్రారంభ పద్యం ఎట్లుంటుంది? పృథుల తురుష్కవాహినుల వెల్లువ పెల్లడగించి, పృథుల తురుష్కవాహినుల వెల్లువ పెల్లడగించి శత్రు నిర్మథనమునర్చి తిమ్మరుసు మంత్రి వివేకము కల్మి దక్షిణాపథమఖిలము శాంతి సుఖభద్రములన్ వెలయించి విక్రమ ప్రథితుడు కృష్ణరాయ నృపభాస్కరుడొప్పు మహాప్రపూర్ణుడై. అది కృష్ణదేవరాయలు ఏమి అనేదాన్ని మనకు మొదటి పద్యంలోనే ఒక పిక్చరైజేషన్ అంటాం, అక్కడ చిత్రీకరణ చేస్తున్నాడు. పృథుల తురుష్కవాహినుల వెల్లువ పెల్లడగించి, భయంకరమైనటువంటి విస్తారమైనటువంటి ఈ విదేశీల సైన్యాన్నంతా కూడా జయించి అణిచివేసి శత్రు నిర్మధనమునర్చి, శత్రువులనంతా కూడా అణిచివేసి తిమ్మరసు మంత్రి వివేకము కల్మి. మరి కేవలము పరాక్రమము ఇవే చాలదు కదా, మళ్ళీ అక్కడి నుంచి మంత్రాంగము, రాజకీయ చతురత, రాజనీతి, అప్పుడప్పుడు చాణక్యుడు చెప్పినటువంటి కూటనీతి ఇవన్నీ ఉపయోగిస్తే కానీ రాజ్యపాలన జరగదు. దానికంతా అసలు మహామంత్రి తిమ్మరసు దయతోనే రాయలు రాజైనాడు. ఇవన్నీ మనకు చరిత్రలో ఉన్నాయి. దక్షిణాపథమఖిలము శాంతి సుఖభద్రములన్ వెలయించి, దక్షిణాపథము మొత్తము దక్షిణ భారతదేశం అంతా కూడా ఆయన పాలనలోకి వచ్చింది. ఆయన పాలనలోకి ఎట్లొచ్చింది? శాంతి సుఖభద్రము, శాంతి సుఖాలతో ప్రజలందరూ ఆనందంగా గడుపుతున్నారు. విక్రమ ప్రతిథుడు, ఆ పరాక్రమంతో కీర్తి పొందినటువంటి కృష్ణరాయ నృపభాస్కరుడొప్పు, ఆ కృష్ణరాయుడు అనేటువంటి రాజు కృష్ణదేవరాయలు మహాప్రపూర్ణుడై ఎంతో విఖ్యాతితో తేజస్వంతుడై ప్రకాశిస్తున్నాడు. అది మొట్టమొదటి పద్యం. కవివరేణ్యుండు, చిత్రలేఖకుడు, శిల్పి, గాయకోత్తముడు, అసమాన కౌశలమున అమ్మహరాజు మూర్ధన్యనాశ్రయమున సత్కళాలక్ష్మి అని ఆ కాలంలో ఉన్నటువంటి ఆ కృష్ణరాయల ప్రజాపాలన ఎట్లుండింది, కళలన్నీ కూడా ఏ విధంగా వృద్ధిలో చెందినాయి, ఆయన కళా పోషకుడు ఎట్లయినాడు, ఆయన స్వయంగా కవి, ఆముక్తమాల రచించినాడు, గొప్ప కావ్యాన్ని, ఇవన్నీ చెప్పినాడు. చెప్పి ఈ విధంగా రాయల పాలన ఎట్లుండింది అనేది మనకు ఒక అంచనా వచ్చేందుకు వాళ్ళ వర్ణన చేసి, అట్లా ఉంటే ఒకరోజు ఆ సభలో ఆయన సభ తీర్చి ఉంటే ఆ చంద్రశేఖర పాండ్యుడు ఏడ్చుకుంటూ సభలోకి వచ్చేసినాడు. వచ్చేటప్పటికి ఎట్లొచ్చినాడు? మామూలుగా రాజు అంటే వాడు రాజలాంఛనాలు, రాజచిహ్నాలు అట్లా రావాల్సిండేది. ఒక్కడు దీనమైన ముఖంతో భయం పడుతూ వచ్చి కాళ్ళ మీద పడినాడు. వచ్చేటప్పటికి అచ్చోళ్ళు ఇట్లా చేసినాడు, నా మీదకి వచ్చి దండెత్తినాడు, ఇట్లా నా విధంగా నా భార్యను చెరపట్టినాడు అని చెప్పలేక దాన్ని వర్ణిస్తాడు ఇక్కడ కవి. నిత్య పతిభక్తి పరాయణ ధర్మశీలయౌ పావన చరిత్ర చెరపట్టె మదీయ అని నిలబెట్టినాడు. భార్య అని కూడా చెప్పుకోలేకపోయినాడు. దాన్ని చూసేటప్పటికి ఆపై వచ్చింపలేక తలవంచె కనుంగవ చెమ్మరింపగా, ఇంకా చెప్పలేక సిగ్గుతో తలవాల్చిన. ఆ విధంగా చంద్రశేఖర పాండ్యుని యొక్క దీనమైనటువంటి పరిస్థితి చూస్తూనే ఆ రాజుకు చాలా కోపం వచ్చింది. హృదయధారకమైన దృశ్యమరసి కటకటంబడి ఈ విధంగా చేసేటప్పటికీ ఏం చేసినాడు? రాజులు వాళ్ళ గాంభీర్యత, రాజసం ఉంటుంది కదా, ఏది నోరు తెరిచి చెప్పరు. వాళ్ళ యొక్క చూపులతోనే వాళ్ళ భావాన్ని ఆ సభికులు, అక్కడ ఉన్నటువంటి అధికారులు గమనించి దాని తదనుగుణంగా ప్రవర్తించారు. అది వాళ్ళ రాజసానికి గాంభీర్య చిహ్నం. రాజు ఏం చేసినాడు? అప్పుడు నాగమణిని వైపు చూసినాడు.
నాగమనాయకుని వైపు చూసినాడు. ఇక్కడ నాగమనాయకుడు ఎటువంటి వాడు అనేది ఒక వర్ణన ఉందండి. నాగమనీయుడు రాయల మనంబునకెక్కినవాడు, సర్వశస్త్రాగమ సుప్రయోగ సమయజ్ఞుడు, దుర్జయ విద్విషద్వపాయాగములెన్నియో సలిపినట్టి శతుక్రతు సోమయాజీ, తేజోగరిమంబునన్ అసదృశ్యుడై వెల్గుచునుండే కొల్వునన్. ఆ నాగమనీయుడు అనేవాడిని, ఆ నాగమనాయకుని ఒక అద్భుతంగా అక్కడ ఈ వర్ణనలో, ఈ పద్యంలో నాగమనాయుడు అంటే ఏమి అనేది ఒక్కసారి మనకు అక్కడ మన హృదయాల్లో నాటుకునేటట్టు చెప్తాడు. ఎవడు? రాయల మనంబునకెక్కినవాడు, రాయలకు అత్యంత ప్రీతిపాత్రుడు, ఇష్టమైన వాడు. తర్వాత సర్వశస్త్రాగమ సుప్రయోగ సమయజ్ఞుడు, యుద్ధాలలో అన్ని రకాలైనటువంటి ఆయుధాలను ప్రయోగించడంలో నిష్ణాతుడు. యుద్ధం చేసేటప్పుడు ఎప్పుడేం అవసరం వస్తే ఆయుధాన్ని తీసుకొని శత్రువుల మీద ప్రయోగించి ఆ శత్రువులను చంపడమో జయించడమో చేయడం అనేది చాలా ముఖ్యం. దాంట్లో ఎంతో నిష్ణాతుడు. రాజు ప్రతి యుద్ధంలో రాయలు గెలుపొందేందుకు అతి ముఖ్యమైన కారకుడైన సేనాధ్యక్షుడు. తర్వాత దుర్జయ విద్విషద్వపాయాగములెన్నియో సలుపునట్టి శతక్రతు సోమయాజీ. చూడండి, ఇది ఒక అద్భుతమైన ప్రయోగం. దుర్జయులు, దుర్మార్గులైనటువంటి విద్విష శత్రువుల ఉపాయాగం. ఉపాయాగం అనేది ఒక యాగాలలో చివరిలో ఈ అశ్వమేధము ఇట్లాంటి మేధ చేసి, అంటే జంతువులను ఖండించి తీసి దాంట్లో ఉన్నటువంటి మాంసభాగాలను దానిని అన్నింటినీ కూడా హోమం చేస్తారు. దాన్ని ఉపాయాగం అంటాం. ఆ ఉపాయాగము అని అంటే శత్రువులను జయించడం అనేటువంటి యజ్ఞంలో అట్లాంటి 100 యజ్ఞాలు చేసినటువంటి సోమయాజి వంటి వాడు. కాబట్టి వాని పరాక్రమం ముందు ఎవరు నిల్చలేరు. అందుకే నాగమనాయకుని వైపు కృష్ణరాయలు చూసినాడు. చూసేటప్పటికి ఏమైపోయింది, నాగమనాయకునికి అర్థమైంది రాజు అభిప్రాయం. ఓహో, తను వెంటనే బయలుదేరిపోవాలా, ఆ చోళరాజును ఓడించి జయించాలా, బందీగా పట్టుకొని రావాలా. సరే, తీసుకొని పోయినాడు. అక్కడ యుద్ధం జరిగింది. ఆ చోళుడు పరాజితుడైనాడు, ఈయనకి లొంగిపోయినాడు. అయిపోయినప్పటికీ ఇక్కడికి ఏమైపోయింది, ఇది దీంట్లో మొదటి భాగం తరంగాలుగా విభజించినాడు. 28 పద్యాల్లో మనకి ఈ భాగం ముగుస్తుంది. మొదటి భాగం ముగిసి నాగమనాయకుడు చోళరాజును జయించడంతో. మరి ఇంకా రెండవ భాగం, రెండవ దాంట్లో వచ్చేసేటప్పటికీ ఏమైపోతుంది, ఇక్కడికి వచ్చేసినాడు, అయిపోయింది. ఆ రాజు అక్కడ 2 రాజ్యాలు తనకి స్వాధీనమైన అనేటువంటి దాంతో ఈయన ఏం చేసినాడు, ఆ విజయ గర్వంతో రాజును కూడా ధిక్కరిస్తూ రాజు ఆజ్ఞను పట్టించుకోకుండా నేనే ఈ 2 రాజ్యాలకు రాజును, ప్రభువును అని ప్రకటించుకున్నాడు. అది తెలిసింది. తెలిసేటప్పటికీ రాజు విపరీతమైనటువంటి, శ్రీకృష్ణదేవరాయలకు విపరీతమైనటువంటి ఆవేశం, క్రోధము ఇవన్నీ కలిగినాయి. అప్పుడు సభ ఎట్లుంది, ఈయనకు ముందు చెప్పినాడు సభలో, వెనకటి సభలో, వెనకటి వర్ణంలో సభ ఎట్లుండింది, అన్ని కళాలక్ష్మికి అది ఎంతో స్వర్ణయుగంగా ఉండింది అని చెప్పినాడు. మరి ఈ నాగమనాయకుని యొక్క దుర్మార్గమైనటువంటి ప్రకటన విన్న రాజు కోపంతో, ఆవేశంతో ఊగిపోతున్నాడు. అప్పుడు ఎట్లుంది సభ అంతా కూడా, ఎట్లుంది, నాడు లేవందు సుకవిత నవ్యగతులు. ఆ రోజు కవితా గోష్ఠి అవన్నీ ఏం లేవు సభలో. నృత్యములు లేవు సంగీతములను, సంగీతం లేదు, నృత్యాలు లేవు. బహుజనాకీర్ణమయ్యూ, సభాభవనం నిండుగా ఉంది, అందరూ ఉన్నారు, అధికారులు, మంత్రులు, ప్రజలు అందరూ ఉన్నారు, ధర్మాధికారులు. ఆ భవనమెల్ల పూనియున్నది గంభీర మౌనముద్ర. నిశ్శబ్దంగా మౌనంగా ఉంది, ఎవరు కూడా మాట్లాడలేకుండా ఉన్నారు. ఎందుకు, మనం మామూలుగా చూస్తుంటాం, ఆ అత్యున్నతమైనటువంటి అధికారి కోపంతోనో తర్వాత ఆవేశంతోనో ఇట్లా ఉన్నప్పుడు మిగతా వీళ్ళు కింద ఉన్నటువంటి వాళ్ళు ఎవరు మాట్లాడేందుకు జంకుతారు, భయపడతారు, ఎవరేమీ సాహసించరు. అట్లా ఉండింటే అప్పుడు కృష్ణరాయలు ఎట్టున్నాడు, ప్రాకట దక్షిణాపత ధరాతల సర్వజనానుకూల శోభాకర రాజ్యపాలన వివర్ధిత భాగ్య పరంపరా సదాలోకన తృప్తముల్
ఇదంతా చూడండి, 2.5 పాదం ఒకటే సమాసం. ప్రాకట దక్షిణాపత ధరాతల సర్వజనానుకూల శోభాకర రాజ్యపాలన వివర్ధిత భాగ్య పరంపరా సదాలోకన తృప్తముల్ నృపతిలోచన సుందర పుండరీకముల్ కోకనదంబులైన వవిగో హృదయాశయ దర్పణంబులై. ఇక్కడ ఏమి ఒక విశేషం అంటే, మామూలుగా కళ్ళను ఈ పద్మాలతో పోలుస్తాం. పద్మం వంటి కనులు అంటే పద్మం వంటి స్వచ్ఛంగా అందంగా ఉండే కనులు అని. ఇక్కడ ఏమి చేస్తున్నారు, ఇక్కడ కృష్ణరాయల కళ్ళెట్టున్నాయని వర్ణించినాడు ఈ పద్యంలో. ఆ దక్షిణాపథం అంతా కూడా తన వశంలో ఉండి, తను దానికి సమ్రాట్టుగా ఉండి, ప్రజలందరినీ ఎంతో ప్రజారంజకంగా పరిపాలిస్తూ, అందరూ బాగా సంపదలతో తులదూగుతూ, అందరూ తృప్తిగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. అప్పుడు ఈయన చాలా సంతోషించినాడు. నా పాలన బాగుంది కదా, ప్రజలందరూ సుఖంగా ఉన్నారు కదా. అప్పుడు ఎట్లున్నాయి ఆయన కళ్ళు? ఆ సంతోషంతో, ఉత్సాహంతో సుందర పుండరీకములు, ఎంతో అందంగా ఉండింది అంతవరకు. మరి ఆ రోజు ఎట్లయినాయి? కోకనదంబులైనవి. కోకనదము అంటే ఎర్రని కలువలు. అంతవరకు తెల్లని కాంతితో అందంగా ప్రకాశిస్తున్న కళ్ళు ఎర్రబారినాయి, కోపంతో, ఆవేశంతో, ఆ నాగవనాయకుడు చేసిన పనితో. ఇది ఈ కవిత్వ ఛాయల్లో, కవిత్వ రచనలో ఇట్లాంటివి కొన్ని ప్రత్యేకమైనటువంటి కవి ప్రతిభను పట్టిస్తాయి. అక్కడ పుండరీకము, కోకనదము అనే 2 పదాలతో అర్థాన్ని సాధించినాడు. హృదయాశయ దర్పణంబులై, ఆ కళ్ళల్లో ఎర్ర జీరలుండి ఆవేశంగా, కోపంగా ఉన్నాడు. ఆ కళ్ళతోనే ఇంతకుముందే చెప్పుకున్నాను, వాళ్ళ చూపులనే గ్రహిస్తారు అక్కడ ఉన్నటువంటి సభికులు, వాళ్ళందరూ దాని తదనుగుణంగా ప్రవర్తిస్తారు. అంటే రాజు ఆవేశంగా ఉన్నాడు, కోపంగా ఉన్నాడు. మరి కాబట్టి అందరూ భయపడుతున్నారు, ఎవరు ఏమి మాట్లాడేందుకు సాహసించడం లేదు. సభంతా అంతా నిశ్శబ్దంగా, సీరియస్గా ఉంది. అప్పుడు మరి పోయి ఎవరు నాగవనాన్ని జయించి బంధిని తీసుకొని రాపండి అంటే ఎవరు పలకలే. అప్పుడు రాజుకు ఇంకా ఎక్కువ కోపం వచ్చింది. ఎవరు ముందుకు రావడం లేదే వాడిని అణిచివేయడానికి, వాడిని బంధించడానికి. ఒక్క ముదుసలిని బంధించి తీసుకురావడానికి మేమే స్వయంగా దండెత్తిపోయే దుస్థితి మా సభ దిగజారిందా అంటాడు. అంటే రాజు పోవాల ఈ పనికి. ఒక దుర్మార్గుడు నా ఆజ్ఞను ధిక్కరించిన వాడిని దండించేందుకు మీరెవ్వరూ పోరా అని ఈ విధంగా దండించినాడు. అనేటప్పటికీ అప్పుడు ఒక యువకుడు లేచి నిలబడినాడు అని చెప్పినాం, వీరమనాయుడు అని. ఆ వాడు ఎట్లున్నాడు? ఈ వర్ణనలన్నీ కూడా పూర్వకవుల వర్ణనల మాదిరి ఉంటుందండి. యౌవన నవ్యరేఖ సకలాంగములం మిరుమిట్లు గొల్ప. యౌవనం తొలికసలాడుతుంది, అంతా తరుణప్రాయుడు. శోభావహమౌ తదీయ రుచిరాస్యము హృద్గత దుస్సహ వ్యథావ్యావిలమై. మరి యౌవనంతో తొలికలాడుతుంది, కానీ వాడి ముఖం మాత్రము ఒక రకమైనటువంటి దుఃఖంతో, శోకంతో ఉంది. ఎందుకు? హృద్గత దుస్సహ వ్యథావ్యావిలమై, చాలా బాధపడుతున్నాడు. ఎందుకు బాధపడుతున్నాడు? అక్కడ ఎవరి గురించి చర్చ, ఎవరి మీదకి యుద్ధాన్ని పోవాలా? సొంతం తన తండ్రి. అంతవరకు మహావీరుడు, సర్వసైన్యాధ్యక్షుడు అనే పేరు ఉన్నటువంటి నాగవనాయకుని కొడుకే వీడు. నా కొడుకే, నా తండ్రికే ఇంత అపకీర్తి వచ్చింది, ఆయన ఇంత చెడ్డ పని చేసినాడే. మరి ఆయన అదే అవమానము వాడిని దహిస్తూ ఉంది. ఆ అవమాన భారంతో ముఖమంతా కూడా కుచించుకొని పోయింది. పయోద పటలావృత పూర్ణ హిమాంశు మండల శ్రీవరీంప. పయోద పటలావృత పూర్ణ హిమాంశు, ఆకాశంలో పూర్ణ అయినటువంటి బాగా కాంతివంతంగా ఉండే చంద్రబింబాన్ని మేఘాలు కప్పేస్తే ఎట్లుంటుందో అట్లా వీడు నిజంగా రూపయౌవన లావణ్యాలతో ఉన్నా ఈ దుఃఖము, బాధ, అవమానంతో వాని ముఖము మ్లానమైంది. అటువంటి వాడు నిలిచన్ జగదేక ధనుర్ధర ప్రభన్. ఆయన జగదేక వీరుని మాదిరి నిలబడినాడు. నిలబడి చెప్పినాడు, ప్రభు మీరు అనుజ్ఞిస్తే నేను పోతాను, పోయి యుద్ధం చేస్తాను, మీ ఆజ్ఞ ప్రకారము నేను మా తండ్రిని బంధించి తీసుకొని వస్తాను.
అనే చెప్పడానికి ఏమని అంటున్నాడు? చంచత్ ఖడ్గ కళాల విలాసమెనయన్ సంగ్రామ రంగ క్రియోదంచత్ ప్రౌఢిమ చూపి తండ్రి తుటిమాట్లను పట్టి బంధించి మీ పంచన్ పెట్టదా. నేను పోతాను, నా శక్తి మేరకు యుద్ధం చేస్తాను, నా తండ్రిని బంధించి తెచ్చి మీకు అప్పగిస్తాను, మీ సమీపంలో నిలబెడతాను. కానిచో సరే నేను యుద్ధంలో గెలవలేకపోయినాను అనుకోండి, ఏమవుతుంది? కలిత దివ్య దేహంబుతో ప్రాంచద్విక్రమ వీరగమ్యమగు స్వర్గద్వారమున్ తట్టెదన్. అప్పుడు నేను పోలేకపోతే ఏమైపోతుంది? మరణిస్తా, యుద్ధంలో వీరమరణం చెందుతా. వీరమరణం చెంది నేను దివ్య శరీరధారినై వీర స్వర్గాన్ని అలంకరిస్తా. అదైనా సరే ఇదైనా సరే అని చెప్తా. అని చెప్పేటప్పటికీ రాజు అనుజ్ఞని ఇచ్చి వానికి వీరఖడ్గాన్ని ఇచ్చి యుద్ధానికి అని ఆశీర్వదించి పంపించినారు. మరి ఇక్కడికి 2వ భాగం సమాప్తమవుతుంది. ఇది దాదాపు 38 పద్యాలు 36 పద్యాలతో వచ్చేస్తుంది. తర్వాత 3వ భాగం వచ్చేటప్పటికి పోయినాడు. పోయి అక్కడ ధర్మ సంస్థాపనైక తత్పర తపస్వి అంటాడండి. ఈ వీరవనాయుని గురించి అంటే అక్కడ ఏం అసలు ఇక్కడ అంటే ధర్మ సంస్థాపన, ఎవరి ధర్మాన్ని వాళ్ళు సక్రమంగా నిర్వర్తించాలా. నాగవనాయకుడు చేసిండేది అధర్మం, ధర్మాన్ని అతిక్రమించి చేసినారు. రాజు ఆజ్ఞాపించిన విధంగా పోయి చోళుణ్ణి బంధించి తేకుండా ఏం చేసినాడు? అక్కడ పోయి ఆ రాజును వాడే తనే ప్రభుగా ప్రకటించుకొని రాజుకు ఆజ్ఞను ధిక్కరించినాడు. కాబట్టి అది తప్పు అనేది అక్కడ ఉన్న సభలలో అందరికీ వీడికి చాలా బాధిస్తుంది. అందుకే వీడి స్వభావంలో ఆ ధర్మతత్పరత ఉంది. అంతేకాకుండా ప్రకట పితృభక్తి, నిరుపమ రాజభక్తి, ఎండొకటి మించి డెందంబు నిండుకొనగా. రాజభక్తి, పితృభక్తి, మళ్ళీ నాయనిట చేసినాడనే బాధనే ఉంది కానీ ఆ తండ్రి పట్ల ఏ రకమైనటువంటి వ్యతిరేక భావన కానీ చులకన భావన కానీ లేదు. ఆయన పితృభక్తి ఉంది, రాజభక్తి ఉంది. ఇవి రెండింటినీ ప్రతి చోట ఆ బ్యాలెన్స్ చేసుకుంటూ పోతాడు. అది ఇక్కడ వచ్చినది. అక్కడ అంటే ఈ మనము క్యారెక్టరైజేషన్ అంటాం. అంటే ఈ స్వభావ చిత్రణ అని ఉంటుంది ఒక్కొక్క పాత్ర చిత్రంలో. ఇక్కడ ఈ విశ్వనాథ నాయకుని పాత్రను కవి మొదటి నుంచి అదే విధంగా మలుచుకుంటూ వస్తాడు. ఎక్కడా కూడా వాని రాజభక్తి కానీ పితృభక్తి కానీ ఎక్కడ సడలకుండా ఒకవైకే మొగ్గకుండా రెండింటినీ దాన్ని సమత్వం యోగ ఉచ్యతే. ఈ భావాలను ఏవైనా ఈ ద్వంద్వ భావాలన్నింటినీ కూడా మనము సమానంగా భావించి వాటి రెండు పట్ల సమానంగా ప్రవర్తించడమే యోగము అని చెప్తుంది యోగశాస్త్రం. కాబట్టి ఈ ద్వంద్వ భావాలను రెండింటినీ అంత అద్భుతంగా పోషిస్తూ వస్తాడు దీంట్లో కవి. ఈ రెండు సక్రమంగా నిర్వర్తించాలి, అదే తన కర్తవ్యం. ఎక్కడా కూడా తను ఇబ్బంది పడకుండా జరపాల వ్యవహారం, తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. మరి అందుకని ఏం చేసినాడు? వస్తూనే ఒక ఉత్తరం రాసి పంపించినాడు తండ్రికి. ఏమని రాసినాడు? రాజు దయామయుడు, నువ్వు చేసిండేది పొరపాటు, ఇప్పటికైనా వచ్చి లొంగిపోయి రాజుని క్షమాభిక్ష వేడితే ఆయన క్షమిస్తాడు, వచ్చేసేయి, ఇప్పుడు నువ్వు చేసిన పొరపాటు సరి చేసుకునేందుకు ఇంకా అవకాశం ఉంది అని చెప్పినాడు. చెప్తే అప్పుడు వినలే. ఎందుకు వినలేదు? అప్పుడు నాగవనాయకుడు ఎట్టున్నాడు. ఇక్కడ తమాషా ఏమంటే, మనం ఏది చేసినా ధర్మబద్ధమే అని అందరం చెప్పుకుంటుంటాం. ఎవరి స్థాయిలో ఎవరికి దోచినది ఆ సమర్థన వాళ్ళకు ఉంటుంది. అందరికీ సమర్థించుకునేందుకు తగినటువంటి అంశాలు మనకు ప్రతి చోట దొరుకుతూనే ఉంటాయి. లాస్ట్కు రాక్షసులు లోకకంటకులు అయినటువంటి హిరణ్యకశిప రావణాసులు కూడా వాళ్ళ పనులు ధర్మబద్ధమే అని చెప్పుకున్నారు. మరి ఇప్పటికీ ఆ రకమైనటువంటి ధోరణులు మనం చూస్తూనే ఉన్నాం నిత్య వ్యవహారంలో. ప్రతి ఒక్కడు నాదే కరెక్టు, నాది నేను చేసిన అదే కరెక్ట్, నేను చెప్పేదే వేదం అనే ధోరణి అనేది అది అహంకార లక్షణం. అందుకని వీడు ఏం చేసినాడు? తన కుమారుడు రాసినటువంటి అది ఉందే లేఖ చూసుకున్నాడు. చూసుకొని అదే కొడుకు చెప్తున్నాడు కదా,
అని ఏమన్నా అటువైపు మొగ్గుదామా అనే ఆలోచన వచ్చి రాని స్థితిలో, అంటే ఒక రకమైనటువంటి ఆ మనస్సు డోలాయమానంగా ఉంది. కానీ వెంటనే ఏమైంది? స్వార్థ నటీమణి గజ్జె కట్టి నృత్యం వరింప తద్విలసన నాభినయ క్రమ మోహితాత్ముడై లబ్ధరాజ్యము విడువనల్లకయటండు తనయు తన వైపు త్రిప్పుకొనదలచి. ఆ 2 రాజ్యాలకు ప్రభువు అనేటప్పటికీ వాళ్ళకి ఇంకా వ్యామోహము, అధికార పదవి వ్యామోహము అదంతా చూసి అది కొన్నాడు అనుభవించినాడు కదా. అప్పుడు వచ్చేటప్పటికీ అది ఏమైపోతుంది? వదలబుద్ధి కాక కొడుకు తనే ప్రత్యుత్తరం రాసినాడు. తనయ ధర్మం బన్నది అనుసరణీయంబ విహితమగు ఎట్టులనైనను ధర్మ నిర్ణయం బది మనుషుల తరతమ బట్టి స్మర్తవ్యమగును. వీడికే నీతులు బుద్ధుడు చెప్తున్నాడు. నీవు బాగొచ్చినావా, అక్కడి నుంచి వచ్చి రాయలు పంపించడం రావడం బాగుంది, నువ్వు నా పక్షానికి వచ్చేయి, కాబట్టి నేను చెప్పినట్టు విను, పితృభక్తి పరాయణవి కదా, నువ్వు నా మాట దాటొద్దు, వచ్చి నా పక్షం చేయకపోయినావంటే ఇంకేం చేయలేరు అని నీవు నేనును ఒకటిగా నిలుతుమేని మొదల నెదలించు వీరుడి మహిని లేడు. మన ఇద్దరం కూడా కలిసిపోతే మన జోలికి ఎవరు వస్తారు? ఎవ్వరం లేదు. రాయలల్లకపోడు మర్మజ్ఞుడగుట ఒల్లకుండిన అతడు చేయునది లేదు. రాముడు కూడా ఆయన కూడా ఏం చేయించుకోవాలని రాసినాడు. సరే, కొడుకు వినలేదు. వాళ్ళిద్దరికీ భయంకరమైన యుద్ధం జరిగింది. ఇది చూసే వాళ్ళందరూ, అక్కడ ఉన్న సైనికులు వాళ్ళందరూ కూడా, ఇంతకుముందు తండ్రి కొడుకుల మధ్య యుద్ధం ఎవరి మధ్య జరిగింది అంటే అర్జునుడు బభ్రువాహనుడు మనకు కనిపిస్తారు. మరి అర్జున బభ్రువాహనుల మధ్య భయంకరమైన జరిగి దాంట్లో బభ్రువాహనుడు గెలుపొంది అర్జునుడు ఓడిపోతాడు అని ఉంది. మరి అట్లనే ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగి మరి చివరకు ఆ నాగవన్న నాయకుడు ఓడిపోతే వాడిని బందీగా తీసుకొని వచ్చి కృష్ణరాయలకు అప్పగిస్తాడు. కృష్ణరాయలకు అప్పగించడంతో ఆ కృష్ణరాయలు సంతోషించి ఆ వీరకంకణాన్ని ఇస్తాడు. అక్కడ ఒక చిన్న చెప్తాడు చూడండి. అక్కడ యుద్ధం ముగిసింది, ఓడిపోయినాడు. ఆ గుర్రం మీద నుంచి కిందికి పడిపోతున్నాడు. ఎవరు? నాగమనాయుడు. కొడుకు యొక్క పరాక్రమాన్ని తట్టుకోలేక తన జలశాలి అయ్యు గుణరమ్యుడు వీరమనాయకుండు తక్షణంబ హయంబుడిగ్గి వసుధాగతుడవు తన తండ్రికి ప్రదక్షిణమనరించి వందనము చేసే. వాడు ఓడిపోయినాడు, కింద పడిపోయినాడు, తన శత్రువు తనకు కట్టుబడినాడు, తండ్రి అయినా అనుకోకుండా ఆ పడిపోతున్న వాడిని పట్టుకొని నిలబెట్టి చుట్టూరు ఆయన ప్రదక్షిణ చేసి కాళ్ళకు మొక్కి అంత సగౌరవంగా పిలుచుకొచ్చినాడు. రాయలకు అప్పగించినాడు. రాయల సభలో అక్కడంతా కూడా జరిగింది. ఆయన క్షమాభిక్ష ఇచ్చేసినారు. తర్వాత చివరికి రాయల సమక్షంలోనే రాయల నిర్ణయంతో పాండ్యుని కుమారునితో అతనికి వివాహం జరిగింది. శ్రీనాథ నాయకుడు అనే బిరుదుతో చోళ పాండ్య రాజులకు ఇద్దరికి రాజ్యాలకు రెండిటికి వాడే ప్రభువు అని రాయలు ప్రకటించి వాడిని ఒక సావంతునిగా నిర్వహించారు. అది శ్రీనాథ నాయక చరిత్ర. ఈ వీరకంకణ కావ్య కథ. దాంట్లో ఈ కవి యొక్క కవిత్వ లక్షణాలు మనం సూక్ష్మంగా పరిచయం చేసినాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ కూడా మరీ ధన్యవాద పురస్కారం, నమస్కారాలు, సెలవు. ధన్యవాదాలు సార్. మీకు ఇచ్చినటువంటి ఇన్ టైంలో పూర్తి చేసినందుకు మీకు మరీ ధన్యవాదాలు. ఈరోజు 162 పద్యాల కావ్యము వీరకంకణాన్ని మాకందరికీ పరిచయం చేసి మమ్మల్ని ఆనందపరిచినందుకు మా బృందం తరపున మీకు ధన్యవాదాలు సార్. పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం.
భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం.